నీతి నిజాయితీలతో నడుచుకుంటున్న తనపై దొంగముద్ర వేసే ప్రయత్నం జరిగినందునే ట్రావెల్స్ వ్యాపారం నుంచి బయటకు వచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రమాదాలు లేని ప్రయాణాల పరంగా దేశంలోనే అత్యున్నత సంస్థగా కేశినేని ట్రావెల్స్కు పేరుందన్న ఆయన అయినా తనపై బురద చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్లుగా నష్టాలు వస్తున్నప్పటికీ మూసివేతకు అది కారణం కాదని స్పష్టం చేశారు. మరో 10 ఏళ్లు నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడం ఇష్టం లేకనే ట్రావెల్స్ మూసివేస్తున్నట్లు చెప్పిన విజయవాడ ఎంపీ తెలుగు రాష్ట్రాల్లో ఇకపై కేశినేని బస్సులు తిరగబోవన్నారు. సమాజంలో ఒక వ్యవస్థ తప్పు జరుగుతుందని ప్రశ్నిస్తున్నాం. దాన్ని అడిగిన వాడిని దొంగ అంటున్నారు. కాబట్టి ఇక్కడ కాకపోతే మాకు 20 రాష్ట్రాలను తిప్పుకోవడానికి ఇక్కడ ఈ 2 రాష్ట్రాలను తిప్పాలని అవసరం లేదు. నా వ్యాపారం నేను మానేసిన పక్క రాష్ట్రానికి వెళ్తే నాకేం ఇబ్బంది లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఒక సేఫెస్ట్ బస్ ట్రావెల్ని ఒక నీతిగా నిజాయితీగా చేసేటువంటి వ్యాపారస్తుడిని దొంగ అంటే సమాజానికి నష్టం. నాకంటే కూడా 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు నేను బస్సు వ్యాపారం చేయట్లేదు. 20 రాష్ట్రాల్లో నాకు రెడ్ కార్పెట్ ఉంది. నాకు ముఖ్యమంత్రులతో సహా నన్ను వచ్చి నా బస్సులు తిప్పని కోరుకుంటున్నారు. నేను ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకుంటాను.